మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఒక శూన్యం ఆవరించింది. బుధవారం జనవరి 28న రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ ప్రమాదవశాత్తు మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న చార్టెడ్ విమానం సాంకేతిక కారణాలతో కుప్పకూలింది. దీంతో ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. అజిత్ పవార్ తో పాటు 2 వ్యక్తిగత సిబ్బంది, మరో 2 విమాన సిబ్బంది, మొత్తం 5గురు అక్కడికక్కడే చనిపోయారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ చాలా పవర్ఫుల్. ఆయన ఇప్పటికే అనేక సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. బాబాయ్ శరద్ పవార్ తో విభేదించి ఎన్సీపీని చీల్చడంతో అజిత్ పవార్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. అయితే తన రాజకీయ జీవితంలో ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు అనేకం తీసుకున్నారాయన. పవార్ కుటుంబం, ఎన్సీపీ పార్టీలోనే కాదు మొత్తం మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన టాప్ 5 అజిత్ పవార్ నిర్ణయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. అజిత్ పవార్ కు 1993లోనే మొదటిసారి బారామతి నుంచి ఎంపీ అయ్యే అవకాశం వచ్చింది. కానీ తన బాబాయ్ శరద్ పవార్ కోసం ఆ సీటును వదులుకున్నారు. ఈ నిర్ణయంతో శరద్ పవార్ ఎంపీగా గెలిచి రక్షణ మంత్రి కాగలిగారు. తనకు కుటుంబం, పార్టీ రాజకీయాలు వేరువేరు అని అజిత్ ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. మహావికాస్ అఘాడీ సమావేశం జరిగిన వెంటనే అజిత్ పవార్ ఎన్సీపీని వీడి బీజేపీలో చేరారు. ఈ చర్య మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. దీన్ని బాబాయ్ శరద్ పవార్ పై తిరుగుబాటుగా కూడా భావించారు. డిసెంబర్ 2, 2019న అంటే తిరుగుబాటు చేసిన 80 గంటల్లోనే ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్ర డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే తర్వాత మళ్లీ ఎన్సీపీకి తిరిగి వచ్చారు. ఈ చర్య మహారాష్ట్రలో అధికార సమీకరణాలను మార్చేసింది. బీజేపీ, ఎన్సీపీ రెండింటికి కొత్త ఆట మొదలుపెట్టింది. అజిత్ పవార్ ఎప్పుడూ కొత్త నాయకులకు అవకాశాలు ఇవ్వాలని ఆలోచించేవారు. 2023లో శరద్ పవార్ ఎన్సీపీ అధ్యక్ష పదవిని వీడుతున్నట్లు ప్రకటించినప్పుడు అజిత్ కొత్త ముఖాలను ముందుకు తీసుకురావడాన్ని సమర్థించారు. అతని ఈ నిర్ణయంతో పార్టీలో మార్పు తెచ్చింది. 2024 లోక్సభ ఎన్నికల్లో అజిత్ పవార్ తీసుకున్న ఒక నిర్ణయం మహారాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పుడు బారామతి సీటు నుంచి అతని కజిన్ సిస్టర్ సుప్రియా సూలే పోటీలో ఉన్నారు. సోదరిపై అజిత్ పవార్ అభ్యర్థిని నిలబెట్టరని భావించారు. కానీ అతను తన భార్య సునేత్రా పవార్ ను పోటీకి దించారు. అతని నిర్ణయంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్సీపీ 2 వర్గాలుగా చీలిన తర్వాత దెబ్బతిన్న అజిత్ పవార్ సంబంధాలు బాబాయ్ శరద్ పవార్, సోదరి సుప్రియా సూలేతో మెరుగుపడటం మొదలైంది. 2 వర్గాలు కలిసి పింప్రి చించ్వడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని సుప్రియా సూలే స్వయంగా ప్రకటించారు. అజిత్ పవార్ ఈ నిర్ణయం కూడా చాలా చర్చనీయాంశమైంది.